విజయ్ దేవరకొండ ఈరోజు మహాకుంభమేళానికి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. విజయ్ విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఉదయం 10:30 అలహాబాద్ వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైంది. అయితే సాధారణంగా గంట 2 గంటలు అయితే ఏదో అనుకోవచ్చు, కానీ సాయంత్రం వరకు ఈ విమానం బయలుదేరలేదు. విజయ్ దేవరకొండతో పాటు ప్రయాణికులంతా దాదాపు 5 గంటలకు పైగా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. ఇక కెరీర్ విషయానికొస్తే విజయ్ గత ఏడాది ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ఆడియన్స్ని పలకరించారు. కానీ ఈ సినిమా విజయ్తో పాటు దిల్ రాజుకి పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాను సెట్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. VD12 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపైనే విజయ్తో పాటు ఫ్యాన్స్ కూడా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఇన్నాళ్ళు అవుతున్నా ఇంకా టైటిల్ కూడా ప్రకటించకపోవడం ఫ్యాన్స్ని నిరాశపరుస్తోంది. కాబట్టి ఇలాంటి వేళ నాగవంశీ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. VD12 మూవీ టైటిల్ అండ్ టీజర్ని ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టుగా నాగవంశీ ట్విట్టర్లో ప్రకటించారు. ఈ టీజర్లో ఫ్యాన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని నాగవంశీ అంటున్నారు. ఇక టైటిల్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు టాక్. ఈ సినిమా కోసం విజయ్ లుక్ కూడా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. విజయ్ చాలా ఇంటెన్స్గా కనిపించారు. మరి టీజర్ రిలీజ్ అయితే స్టోరీ ఏంటనే దానిపై ఓ ఐడియా వస్తుంది. ప్రస్తుతానికైతే VD12 టైటిల్ టీజర్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతామంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. విజయ్ హిట్ కొట్టి చాలా కాలమే అయిపోయింది.